హాయ్ హలో వెల్కమ్ టు జేకే బ్లాగ్స్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి రాగి జావా. ముందుగా ఒక బౌల్లో వాటర్ వేసుకోవాలి. రెండు గ్లాసుల రాగి జావా కోసం 3 గ్లాసుల వాటర్ని పోస్తున్నాను. వాటరు మరిగేలోపు మనం పిండిని కలుపుకుందాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల 2 కానీ 3 కానీ వేసుకొని నార్మల్ వాటర్తో మిక్స్ చేసుకోవాలి. రాగి పిండిని బాగా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత చేయాలి. మరుగుతున్న వాటర్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అది బాగా మరిగేటప్పుడు ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. అందులో నీట్గా వేసుకొని కలుపుకోవాలి. రాగి జావలో మంచి ప్రోటీన్స్, ఫైబర్, కాల్షియము, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన బాడీకి మంచి ఎనర్జీని ఇస్తుందండి. కంపల్సరీ తాగితే చాలా మంచిది. ఎముకలు కూడా గట్టిపడతాయి. మరలుతున్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకుంటే ఎక్కడైనా గడ్డలు అలా ఉన్నా కూడా పిండి ముద్దల్లాగా అయిపోయినా కూడా నీట్గా అయిపోతుంది. చూడండి, మంచి థిక్నెస్గా వచ్చింది. చూసారా, గంజి మాదిరి వచ్చింది. గంజి మాదిరి ఉడుకుతుంది చూడండి. మంచిగా ఉడికే టైంలో 1 గ్లాస్ వరకు నేను పాలను యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలను మిక్స్ చేసుకొని నీట్గా కలుపుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి థిక్నెస్ ఎలా ఉందో చూసుకొని ఒకసారి గంజిని చూడండి, ట్రై చేయండి. మీరు కూడా ఇలాంటి రాగి జావని చేసుకొని తాగాలంటే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. రెడీ అండి, రాగి జావ వితిన్ 15 మినిట్స్లోనే రెడీ అవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై జేకే బ్లాగ్స్.